పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సో కలైమామని పిఆర్ వరలక్ష్మి గారు తెలుగు అమ్మ అయ్యుండి కూడా అండ్ ఇంత ఫేమస్ యాక్ట్రెస్ అయి కూడా తెలుగువారు కనీసం ఒక అవార్డుకి కూడా నన్ను గుర్తించలేదు అన్నప్పుడు కానీ చేయట్లేదు అన్నప్పుడు కానీ ఆ బాధ బాగా ఎక్కువ ఉందా ఇంకా ఇప్పటికి కూడా? డెఫినెట్గా. సో తెలుగువారు మీద కోపం అయితే ఉంది కూడా ఉంటుందండి. నేను ఇదే ఒక తమిళ దాన్ని అయి ఉంటే అంత పెద్దగా పట్టించుకోపోతాను. ఎందుకు పక్కా తెలుగు దాన్ని, తెలుగు చదువుకున్నాను, మా కాలేజీలో చదువుకున్నాను, ఆ ఊర్లో పుట్టాను. తిరుపతి పక్కనే ఉంది నగరం, అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు రోజా గారు మూలిగా అందరికీ తెలుసు, అన్ని ఇండస్ట్రీకి తెలుసు. అట్లాంటప్పుడు ఎందుకు మనకు ఛాన్స్ రాలేదు? ఒకవేళ ఏం చేశాను, మరలా నన్ను మెచ్చుకునే దానిలో నన్ను నేరుగా చూసిన వాళ్ళు అందరూ మెచ్చుకునేదే. మంచి హైటు, మంచి అందం, మంచి బిహేవియరు, మంచి ఆర్టిస్టు. తమిళ్లో వచ్చి వాడేడిలో ఇంట్రడ్యూస్ అయ్యాను అనమాట. అదే తెలుగులో డూండి గారు తీశారనమాట. వాడేడి ఆ సినిమా తెలుగులో తీశారనమాట. రంగారావు గారు కాంబినేషన్. కంప్లీట్ సినిమా అంతా ఎంత ఆశ్చర్యపోయారండి, ఎంత మెచ్చుకున్నారు. అట్లాంటిది నేను అనుకున్నాను, ఎందువల్ల ఇట్లా డ్రాప్ అయింది అని. ఒక కారణం ఇది అనుకుంటాను నేను. అన్ని ఇండస్ట్రీకి వెళ్ళి కొత్త వచ్చిందే హీరోయిన్గా పిలుస్తున్నారు అందరూ, చేయాలన్న కోరిక నేను చేసేసారు. తర్వాత ఏం తప్పని తెలియదు. సో అందువల్ల తెలుగు వాళ్ళు పిలవలేని కోపంతో తెలుగు అవార్డ్స్ అన్ని తీసేశారు. అవార్డ్స్ అంటే ఏమి అవార్డ్స్ కాదు, 100 రోజులు పోయింది, 200 రోజులు పోతుంది కదండి సినిమా. ఇప్పుడు మయూరి ఉంది ఈటీవీది, వాళ్ళది 200-300 రోజులు పోయింది. ఆ షీల్డ్స్ గవర్నమెంట్ నన్ను గౌరవించి ఏది ఇవ్వలేదు ఇంతవరకు, నేను తీసుకోలేదు. నేను చెప్పేది ఒకే నేను యాక్ట్ చేసిన సినిమాలు 100 రోజుల పైన వచ్చి షీల్డ్ ఇస్తారు కదండి, దట్ ఈస్ నాట్ అవార్డ్. ఇప్పుడు అదే అవార్డు అప్పుడులో మేబీ ఉండొచ్చు. అప్పుడంతా ఏంది నంది, ఇలాగా నా నంది అవార్డు అని, నా పద్మభూషణ్ అని, పద్మశ్రీ అని, అలా పెద్ద పెద్ద అవార్డులు ఉండేది. అది కూడా ఒక్క స్టేట్ కాదు ఇచ్చేది, ఇది సెంట్రల్ కదండి ఇచ్చేది. అవును. సో ఆ సినిమాలు చూసినప్పుడు తెలుగు గుర్తు వస్తుంది కాబట్టి పక్కన పెట్టేస్తారు. రోజు ఏదో ఒక ఛానల్లో వస్తూనే ఉంటాను. అయితే ఫస్ట్ లేవగానే భక్త కన్నప్ప వచ్చేస్తుంది. భక్త కన్నప్పలో పార్వతిగా చేశాను కదండి, దానికి ఎంత పేరు. తమిళ్లో సీరియల్స్ బాగా చేస్తున్నారు కదా? బాగా చేస్తాను, చాలా చేస్తాను. తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ చేశారనుకుంటామా? ఇది చేశానండి, ఇంటి కోడలు చాలా చేశాను. ఇది కథ కాదు, గుర్తులేదు. కానీ ఇప్పుడు రాధికా సీరియల్స్ అన్నీ ఆమె ఏది తెలుగులో తీసినా ఆమె సీరియల్ అన్నీ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.